జిల్లా పులివెందుల గడ్డ. ఇక్కడ గాలి వీచినా, వర్షం పడినా, రాజకీయంగా ఏదైనా సంచలనం జరిగినా ఆ కదలికలు నేరుగా వైఎస్ కుటుంబం చుట్టూనే తిరుగుతుంటాయి. దశాబ్దాల పాటు ఒకే కుటుంబం ఏకఛత్రాధిపత్యం చెలాయించిన ఈ కోటలో ఇప్పుడు కొత్తగా మొదలైన మాటల యుద్ధం ప్రకంపనలు రేపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒకవైపు, తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ బీటెక్ రవి మరోవైపు. ఇద్దరు ఎదురెదురు పడ్డారంటేనే పులివెందుల్లో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుతోందట. ఇది కేవలం మాటల యుద్ధమా, లేక పులివెందుల భవిష్యత్తును నిర్ణయించే ఆధిపత్య పోరాటమా? వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలోకి అడుగు పెట్టాలని టీడీపీ వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తాయా, లేక తనదైన శైలిలో వైసీపీ ఇస్తున్న కౌంటర్లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తుందా? ఇంతకీ ఈ ఇద్దరు నేతల మధ్య ఎందుకు ఈ స్థాయి అగ్నిపర్వతం బద్దలైంది? ఆ వివరాలు చూద్దాం. కడప జిల్లా పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి పెట్టింది పేరు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు ఈ నియోజకవర్గంపై వారి పట్టుకు మారుపేరుగా నిలిచింది. కానీ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అధికారం మారడంతో దశాబ్దాల పాటు కంచుకోటగా ఉన్న పులివెందులలో ఇప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన జెండాను పాతాలని చూస్తోంది. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీటెక్ రవి పావులు కదుపుతున్నారు. ఒకవైపు తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూనే మరోవైపు వైఎస్ కుటుంబంపై వరుసగా విమర్శలు చేస్తూ రాజకీయ ఉత్కటకు పెంచుతున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా తగ్గేదే లేదంటోంది. తమ సాంప్రదాయ బలాన్ని కాపాడుకోవడానికి అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి బీటెక్ రవి వ్యూహాలను చిత్తు చేసేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. పులివెందుల ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, 2 ప్రధాన రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యుద్ధ క్షేత్రంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పులివెందుల రాజకీయాలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్నాయి. అవినాష్ రెడ్డి, బీటెక్ రవిల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. గతంలో బీటెక్ రవి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని, పార్టీ మారేందుకు కూడా వెనకాడలేదని అవినాష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పులివెందుల రాజకీయాన్ని ఒక్కసారిగా హిటెక్కించాయి. ఈ ఆరోపణలను బీటెక్ రవి అంతే ఘాటుగా తిప్పికొట్టారు. తనపై పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అవినాష్ రెడ్డి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. కేవలం పాత విషయాలే కాదు, నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇలా ఏ అంశాన్ని కూడా ఇద్దరు నేతలు వదిలిపెట్టడం లేదు. ప్రతి చిన్న పరిణామాన్ని అస్త్రంగా మార్చుకొని ఎదుటివారిపై రాజకీయ దాడికి దిగుతున్నారు. దీంతో అభివృద్ధి గురించి చర్చ జరగాల్సిన వేదికలన్నీ నేతల మధ్య గొడవలకు నిలయంగా మారుతున్నాయని అంటున్నారు. ఇక ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే 2029 ఎన్నికలకు సెమీఫైనల్ లాంటిది. అసలు ఎవరు గొప్ప, పులివెందులలో పట్టు ఎవరిది అన్నది తేల్చుకునే సమయం దగ్గర పడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వం, మరోవైపు టీడీపీ విస్తరణ వ్యూహం. ఈ రెండింటి మధ్య నడుస్తున్న సంఘర్షణ నియోజకవర్గంలో నిత్యం రాజకీయ ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ఫ్లెక్సీల వివాదం కావచ్చు, స్థానిక ఎన్నికల అంశం కావచ్చు, చిన్నపాటి విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీస్తుండడం చూస్తుంటే 2 వర్గాలు ఎంతటి కసి మీద ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తమ ఉనికిని, బలాన్ని కాపాడుకోవాలని వైసీపీ పోరాడుతోంది. మరోవైపు కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ రెండింటి మధ్య పులివెందుల రాజకీయంగా రసవత్రంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా రాజకీయ వ్యూహాలతో, కౌంటర్లతో, మాటల దాడితో పులివెందుల గడ్డపై ఎవరి జెండా బలంగా ఎగురుతుందనేదే ఇప్పుడు అస్సలైన ప్రశ్న. మొత్తానికి పులివెందులలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య గట్టి పోరు నడుస్తుందని చెప్పవచ్చు. ఒకరు తమ ఉనికిని కాపాడుకోవాలని తెగ ట్రై చేస్తుంటే, మరొకరు జగన్ కోటను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరి మాజీ సీఎం ఇలాకాలో పాగా వేయాలని తహతలాడుతున్న టీడీపీ కళ నెరవేరుతోందా? వైసీపీ తన కోటకు బీటలు వారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల గడ్డపై జెండా పాతేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.